గత కొన్ని రోజులుగా దళిత పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇస్తామన్నటువంటి రాయితీలు ఇవ్వట్లేదంటూ ఆందోళనకు దిగారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక 'సాక్షి' హైలైట్ చేస్తోంది. అయితే దాని మీద సోషల్ మీడియాలో కూడా పోస్టులు వస్తుంటే దాన్ని టీడీపీ టీమ్ రిజెక్ట్ చేస్తోంది. లేదు, అది జగన్ టైంలోని బకాయిల్ని, జగన్ ఎగ్గొట్టినటువంటి బకాయిలని ఇప్పుడు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఇచ్చేస్తున్నది ప్రభుత్వం. మొన్న సంక్రాంతికి ఇస్తానన్నారు, సంక్రాంతికి ఇచ్చేసిందని కూడా రాసుకొచ్చారు. కానీ అదేమీ లేదు అంటూ ఇప్పుడు 'సాక్షి' ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దళితుల్ని కొట్టి ధనికులకు పెట్టి అంటూ మంత్రి గారి కంపెనీకి సబ్సిడీ ఇవ్వడానికి కోట్లు ఉంటాయి కానీ ప్రభుత్వం సాయం చేస్తుందని నమ్మి చిన్న చితక వ్యాపారాలు చేసుకునే దళితులు ఇవ్వడానికి పైసా కూడా ఉండదు. పేదలకు, అందులోనూ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కూడా పదవిని పార్టీని చూసి పనిచేసే దుర్మార్గం చరిత్ర ఇదే మొదటిసారి. మా రాయితీలు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ వారం రోజులుగా గజి వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా గత నవంబర్లో ఏపీఐఏసీ కార్యాలయం ముందు దళిత కుటుంబాలు ధర్నా చేసిన ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. పైగా ఖజానాలో డబ్బులు లేవు, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ టెంట్ కూడా పీకించేస్తామంటూ మంత్రి గారి బెదిరింపులు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ, ఇదేనా ఈ ప్రభుత్వానికి దళితుల మీద ఉన్న ప్రేమ? కాళ్ళెరిగేలా తిరుగుతున్న దళిత పారిశ్రామికవేత్తలకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామంటూ పక్క పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చెబుతున్నారు. తన కుటుంబానికి చెందిన కంపెనీలకు ఏకంగా 36.68 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు విడుదల చేసుకోవడంపై దళిత పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు. అధికారంలోకి రాగానే పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించడంతో పాటు సకాలంలో ఎప్పటికప్పుడు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చిన బాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత బడుగులను నిండా ముంచేసింది. 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలను ఉల్లంఘించి పారిశ్రామికవేత్తలపై రాజకీయ ముద్ర వేస్తూ ప్రోత్సాహకాలు విడుదల చెప్పి వీళ్ళు మండిపడుతున్నారన్నటువంటిది హైలైట్ చేసింది. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద సుమారు 12,000 కోట్లు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో సిఐ పెట్టుబడుల సదస్సు ముందు మొక్కుబడిగా 1,174 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. వాస్తవంగా 17,116 క్లెయిములకు సంబంధించి 2,194 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేయడానికి పరిపాలన అనుమతి తీసుకున్న కేవలం 1,174 కోట్లతో సరిపెట్టేశారు. ఇందులో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో విధానంలో ఎన్నాళ్ళు ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్న పరిశ్రమల శాఖ తొలిసారిగా నిబంధనలు ఉల్లంఘించింది. చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన ప్రోత్సాహకాల జాబితా పరిస్థితి ఎన్ని అవకతవకలు జరిగే తెలుస్తుంది. అప్పుల్లో కూరుకుపోయిన దళిత పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన చిన్న మొత్తాలను చెల్లించకుండా భారీ లాభాలు ఆర్జించే కంపెనీల నుండి లంచాలు తీసుకుని వాళ్ళకి చెల్లించారని బాధిత పారిశ్రామికవేత్తలు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకి మంత్రి టీజీ భరత్ కంపెనీకి 36 కోట్లు, టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్కి చెందిన అమర్రాజా గ్రూప్కి 15.6 కోట్లు, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ బేద మస్తానకు చెందిన బిఎంఆర్కి 3.47 కోట్లు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవంతి ఫీడ్స్కి 2.53 కోట్లు, వల్లభనేని సుధాకర్ చౌదరికి చెందిన మోహన్ స్పిన్టెక్స్కి 60.5 కోట్లు చెల్లించేశారు. ఈ కొరియాకు చెందినటువంటి కియా మోటార్స్కి అయితే ఏకంగా 175 కోట్లు చెల్లించారు. ఈ విధంగా మొత్తం జాబితా పరిస్థితి తనకు కావాల్సిన వాళ్ళకి బాబు సర్కార్ ఏ విధంగా నిధులు అడ్డగోలుగా చెల్లించిందో అర్థం చేసుకోవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఎదగాలన్న ఆశతో కాదు, జేసీబీ బస్సులు కొనుగోలు చేసి వ్యాపారం చేసుకున్న దళితుల వెన్నును చంద్రబాబు సర్కార్ విరిచేసింది. సుమారు 8,000 మంది దళిత పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన 600 కోట్ల బకాయిలను చెల్లించకుండా వాళ్ళని బజారుకు లాగేసింది. ఇందులో కనీసం 2,000 మందికి ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 23-24-25 ఆర్థిక సంవత్సరాలకు చెందిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు ముందుగా చెల్లించాల్సి ఉంది. కానీ వీరికి కాకుండా అస్మదీయులకు ప్రస్తుత ఏడాది ప్రోత్సాహకాలను సైతం విడుదల చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి శ్రీపాలేతమ్మ తల్లి ట్రాన్స్పోర్ట్కి 25-26కి సంబంధించి 1,44,000 చెల్లించారు. జ్యోతి ఇండస్ట్రీస్కు 36,586, ఆరాధ్య ఇండస్ట్రీస్ 17,70,71,137 చెల్లించడానికి డబ్బులే వస్తే అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన తారకేశ్వర స్పిన్నింగ్స్, ఎనర్జీ రెమెడీస్, హెచ్జీ ఫెర్టిలైజర్స్, అమృతవర్షిణి గ్రానైట్, సునీత పాలిమర్స్ వంటి కంపెనీలకు డబ్బులు లేవంటే ఆపేశారు. పిల్లలకి తిండి కూడా పెట్టలేకపోతున్నా, అప్పులు పుట్టడం లేదు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు. దళిత పారిశ్రామికవేత్తలు ఏపీఐఏసీ ఎదురే ధర్నా చేస్తుంటే బాబు సర్కార్ కనికరం చూపించకపోగా నిర్దాక్ష్యంగా వీళ్ళని జైలుకు పంపుతుంది. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడం అటు ఉంచితే బాబు సర్కార్ ఇంటికో భిక్షగాడిని తయారు చేస్తుందంటూ వీళ్ళు ఆరోపిస్తున్నారు. దళితులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు కానీ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలకు 50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు దావోస్లో చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది.